5 qualities of a good soldier. ఒక మంచి సైనికుని యొక్క 5 లక్షణాలు. If you want to be a soldier of Jesus, యేసుక్రీస్తు వారికి ఒక మంచి సైనికుడిగా నీవు ఉండగోరిని ఎడల write down, రాసుకోండి. the first one you need to have, మొట్టమొదటిగా నువ్వు కలిగి ఉండవలసింది, you should be a follower of Jesus Christ. ఒక సైనికుడు యేసును అనుసరించే వ్యక్తిగా ఉండాలి. Matthew 4:17 and 18. మత్తయి 4:17-18. Jesus said, follow me, యేసయ్య అన్నాడు, నన్ను I'll వెంబడించండి, make you fishers of men. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. He's speaking to you and me also. నీతోను నాతోను మాట్లాడుతున్నాను. Follow me, నన్ను వెంబడించండి, I will bless you, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. I will give you riches of the world. ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. But you have to seek you first the kingdom of God first. అయితే మొదట మీరు దేవుని రాజ్యాన్ని మీరు వెతకాలి. Don't seek the Lord for richness, ఆ ధనం కొరకు దేవుణ్ణి మీరు riches of the world. ఈ లోక సంపదల కొరకు Don't అనుసరించవద్దు. seek him for the earthly goods. ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఆయన వద్ద వెతకవద్దు. He will provide what you need. నీకు ఏది అక్కరగా ఉందో ఆయనే అనుగ్రహిస్తారు. He will provide definitely. ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహిస్తారు. But don't follow things of the world, but follow Jesus Christ. అయితే భూ సంబంధమైన వాటినే మీరు అనుసరించవద్దు, కానీ యేసయ్యని మీరు వెంబడించండి. Hebrews 12:1 and 2. హెబ్రీయులు 12:1-2 వచనాలు. Fix your eyes on Jesus and follow him. యేసు వైపు నీవు చూస్తూ ఆయనను నీవు వెంబడించాలి. Then your life will be good. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. You will overcome your temptations and circumstances. నీ శోధనలను నీ పరిస్థితులన్నిటిని కూడా నీవు జయిస్తావు. Peter, John, James, all of them, they followed Jesus Christ. పేతురు, యోహాను, యాకోబు వీరందరూ యేసుక్రీస్తుని వెంబడించారు. Following Jesus makes you a great soldier of Jesus. యేసును వెంబడించడం ద్వారా నీవు యేసు కొరకు గొప్ప సైనికుడిగా నీవు మారుతావు. That's what the 2 Timothy chapter 2 verse 3 and 4 says. అదే 2వ తిమోతి 2వ అధ్యాయంలో 3-4 వచనాల వాక్యాలు సెలవిస్తున్నాయి. And also 2 Timothy chapter 4 verse 7 and 8. 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు కూడా. Shall we read the 2 Timothy chapter 2 verse 3 and 4? 2వ తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదాం. Now therefore endure hardness as a good soldier of Jesus Christ. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అపోజిట్ పౌలు చెప్పాడు, నేను శ్రమ పడుతున్నాను ప్రభు కొరకు, సంఘాలు కట్టుకుని నేను శ్రమ పడుతున్నాను. నీవు నాతో కూడా ప్రభుని వెంబడించాలంటే ఒక సైనికుల్లా నాతో కూడా శ్రమ పొందు. యేసుని వెంబడించడం అంటే కంఫర్ట్ కోసం కాదు, కమిట్మెంట్తో వెంబడించాలి. సమ్ పీపుల్ దే వాంట్ టు ఫాలో జీసస్ ఫర్ కంఫర్ట్. కొంతమంది యేసు ప్రభు వారి వద్దకు వారి సౌకర్యం సుఖం కొరకు వెంబడించాలనుకుంటారు. They want to follow Jesus for comforts of the world. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల కొరకు యేసుని వెంబడించాలనుకుంటారు. That is not real Christian life. అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. Selfish Christian life. అది స్వార్థపూరిత క్రైస్తవ You జీవితం. want comfort yourself. నిన్ను నీవు సంతోషపెట్టాలను You సుఖపరచుకోవాలనుకుంటున్నావు. don't want to work for the Lord. దేవుని కొరకు పని చేయడం నీకు ఇష్టం లేదు. But here కానీ ఇక్కడ word of God says, దేవుని వాక్యం అంటుంది, serve the Lord with commitment. ఒక సమర్పణతో దేవుని సేవించండి. Then God will give you one day everything what you need. అప్పుడు దేవుడు ఒక దినాన్ని నీకు అక్కరగా ఉన్నవన్నీ దేవుడు అనుగ్రహిస్తారు. But don't follow him for comforts. అయితే సుఖము కొరకు దేవుని వెంబడించవద్దు. Nowadays so sad thing that people wants to follow Jesus for comforts of the world. ఈ రోజుల్లో చూసినట్టయితే సౌకర్యముగా ఉండడానికి ఈ లోకంలో ఉన్న వారందరూ యేసుని వెంబడించాలనుకుంటున్నారు. Of course God will provide you house. అయితే దేవుడు నీకు ఇల్లును అనుగ్రహిస్తారు. God will give you a vehicle. దేవుడు వాహనాన్ని నీకు ఇస్తారు. God will bless you. దేవుడిని ఆశీర్వదిస్తారు. It is his heart desire. అది ఆయన హృదయ వాంఛ. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, once upon a time there was a great poeter, ఒకనొకప్పుడు ఒక గొప్ప రచయిత ఉన్నాడు. novel writer, అతడు నవలలు రాస్తూ ఉంటాడు. and he has a great name and fame all over the world. ప్రపంచం అంతటా కూడా అతనికి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. But he wrote a big letter. ఒక పెద్ద ఉత్తరం ఇలా రాశాడు, I have name, fame, money, everything. నా వద్ద పేరు ప్రఖ్యాతులు డబ్బులు అన్నీ ఉన్నాయి. All sinful opportunities. పాపము చేసే అన్ని అవకాశాలు ఉన్నాయి. Nobody can stop me. నన్ను ఎవరు ఆపలేరు కూడా. But I don't know. కానీ నాకు తెలీదు. I am suffering without peace. నాకు శాంతి సమాధానం లేక I want to బాధపడుతున్నాను. end up my life. నా జీవితానికి నేను I ముగించుకోవాలనుకుంటున్నాను. don't want to live any more single day. ఇక ఒక్క రోజు కూడా బ్రతకడం నాకు ఇష్టం లేదు. I am experiencing hell on earth. ఈ భూమి మీదే నాకు నరకం లాగా ఉంది, నరకాన్ని అనుభవిస్తున్నాను. He died at the beach. అతడు ఆ సముద్ర తీరంలోకి వెళ్ళి చనిపోయాడు. Nobody find out his body. అతని శరీరం కూడా ఎక్కడుందో శవం దొరకలేదు. After 1 week time, ఒక వారం రోజుల తర్వాత stinging smell is coming. దుర్వాసన కంపు కొడుతూ ఉంది. Fishermen told to the policeman. చేపలు పట్టేవారు పోలీసు వారికి చెప్పారు. Policemen came and saw that. పోలీసులు వచ్చి అక్కడికి చూశారు. They saw he's a great man. ఆ చూడగానే ఇతడు చాలా గొప్ప వ్యక్తి. All over the world, the people read his book. ప్రపంచమంతటా ప్రజలు మనుషులందరూ కూడా ఈ పుస్తకాలు చదువుతారు. Why he died like this? ఎందుకు అతను ఇలా చనిపోయాడు? They found a note over there. అక్కడ ఒక నోటు వరకు కొనుక్కున్నారు. I am experiencing hell on earth. Even though I have everything, I don't have peace. అక్కడ ఆయన ఎలా రాశాడు ఉత్తరంలో, నాకు అన్ని ఉన్నప్పటికీ కూడా నేను భూమి మీద సమాధానం లేక నరకాన్ని అనుభవిస్తున్నానని రాశాడు. He died. అతడు చనిపోయాడు. Stinking his body. అతని శరీరం అంతా కంపు కొడుతూ ఉంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా,
But I tell you, many people, they followed Jesus. చూడండి, అనేకులు యేసుని వెంబడించారు. They never said, I am lack of peace. నాకు సమాధానం లేదు అని వారు ఎప్పుడు కూడా చెప్పలేదు. They said that I am resting in peace, I am going to be with Jesus Christ. నేను సమాధానం మరియు విశ్రాంతిని పొందుచున్నాను, నేను యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్తున్నానని చెప్పడం విన్నా. End of their life, వారి జీవితం చివరకు they said goodbye to the church people. ఇక సంఘ బిడ్డలందరికీ వారు వీడ్కోలు చెప్పి, They called their relatives and said goodbye. వారి బంధువులందరినీ పిలిచి వారికి వీడ్కోలు పలికి, I am going to be with the Lord. నేను నా ప్రభు వద్దకు వెళ్తున్నాను. Some of them, they said before the end of their life, they said, oh, I saw angels are coming. వారిలో కొందరైతే ఇక వారి చివరి క్షణాల్లో దేవదూతలు రావడం నేను చూస్తున్నాను. Angels are singing. దేవుని దూతలు పాడుతున్నారు. I see a big ladder from my cot to the heaven. ఇదిగో ఇక్కడ నా మంచం పై నుండి పరలోకానికి ఒక నిచ్చెన పెద్ద నిచ్చెన వేయబడింది. It's a great ladder. ఇది పెద్ద నిచ్చెన ఇది. I am climbing now. ఇప్పుడు నేను నిచ్చెన ఎక్కుతున్నాను. The family people around the bed, they were crying and saying, what Papa you are saying, what Dad you are saying. ఆ మంచం చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏడుస్తూ, నాన్నగారు తండ్రి గారు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అని బాధపడుతున్నారు. What pastor you are saying. ఏం పాస్టర్ గారు ఏం చెప్తూ ఉన్నారు మీరు? He said, enough time I have served you. ఇదిగో ఇంత సమయంలో మీకు సేవ చేశాను. Now time has come. ఇప్పుడు నాకు సమయం వచ్చింది. Daddy in heaven is calling me. ఇప్పుడు నన్ను పరలోకము నన్ను పిలుస్తూ ఉన్నారు. I can see my father sitting on the throne. నా తండ్రి సింహాసనం మీద కూర్చుని నేను చూస్తున్నాను. See the angels are inviting me. దేవదూతలను ఆహ్వానించడం నేను చూస్తున్నాను. I am going now. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. And suddenly they died. ఇక వెంటనే వారు చనిపోతున్నారు. With peace. చూడండి, సమాధానంతో చనిపోయారు. Full of peace. సమాధానం, నెమ్మదితో, with joy, ఆనందముతో, as if they are going to America. వారు అమెరికా వెళ్తున్నట్లుగా, as if they are going to Canada. కెనడా వెళ్తున్నట్లు వెళ్తున్నారు. as if they are just got into the flight to go to Australia. ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఏదో విమానం ఎక్కినట్లుగా వెళ్ళిపోతున్నారు. More than that, దానికంటే సంతోషంగా, happily they said bye. సంతోషంగా బాయ్ చెప్తున్నారు. But there were some people, కానీ కొందరైతే, who said there is no God, no devil, no heaven, no hell. దేవుడు లేడు, దెయ్యం లేదు, నరకం పరలోకం ఏది లేదని చెప్తున్నవారు. lived lifetime as an atheist. వారి జీవితం అంతా నాస్తికులుగా జీవించి, and many young people were inspired by them. యవనస్తులు ఎంతో మంది వారిని చూసి ప్రేరేపించబడుతున్నారు. One of the follower of this atheist, ఇటువంటి నాస్తికుడు వెంబడించేటువంటి వ్యక్తి అంటూ, his leader is dying in hospital. ఇంకా వారి యొక్క నాయకుడు, ఆ గురుజీ చనిపోతున్నాడు హాస్పిటల్లో. Hospital, they put him in one room. హాస్పిటల్లో ఒక గదిలో వారు పెట్టేశారు. This follower came and said, where is my leader? అతన్ని వెంబడించేటువంటి వ్యక్తి అంటున్నాడు, ఏంటి నా గురువు గారు ఎక్కడ ఉన్నారు? The last corner room. అదిగో ఆ చివరి మూల ఉన్న గదిలో He ఉన్నారు. went over there. అక్కడికి వెళ్ళాడు. Sir, I want to sleep with you tonight. సార్, ఇదిగో ఈ రాత్రి ఇక్కడే నేను మీతో పడుకుంటాను. I don't want you to die. మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు. You are my leader. మీరు నాకు నాయకుడు. I just wait for you. మీ కొరకు నేను ఇక్కడ కనిపెడుతూ ఉంటాను. He said, please, I want somebody to be with me here. అతను అంటున్నాడు, బాబు దయచేసి ఎవరైనా నాతో ఒకరు ఉండండి, నాకు తోడుగా ఉండండి. Come my disciple. రా నా శిష్యుడు, నా దగ్గరికి రా. Be here with me. ఇక్కడే నాకు తోడుగా ఉండు. Many people ran away. చాలా మంది నన్ను వదిలి పారిపోయారు. Family people ran away. కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు. I am so afraid. నేను ఎంతో భయపడుతున్నాను. Night time I see some things are coming. రాత్రులు చూస్తుంటే ఏవేవో నాకు కనబడుతూ ఉన్నాయి. My heart is troubled. నా హృదయంలో కలవరంగా My ఉంది. mind is peaceless. నా మనసు నెమ్మదలేదు. I am so afraid. నేను ఎంతో భయపడ్డాను. Please be with me. బాబు దయచేసి నా దగ్గర ఉండు. That night, ఆ రాత్రి the young man is sleeping. ఆ యవనుడు కూడా అక్కడే పండుకున్నాడు. But his leader started shouting. ఆ గురువు అరవడం, కేకలు వేయడం మొదలు పెట్టాడు. Come on, save me, save me. నన్ను రక్షించు, రక్షించు అని కేకలేస్తున్నాడు. These demons are coming to me. ఇదిగో ఈ దయ్యాలన్నీ నా మీదకి వచ్చేస్తున్నాయి. Who will save me from the demons? ఈ దయ్యముల నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? Somebody protect me. ఎవరైనా నన్ను కాపాడండి. This boy said, oh sir, you told me there is no demon, no God. అప్పుడు అబ్బాయి అంటున్నాడు, ఏంటండి గురువు గారు, ఈ జీవితం అంతా ఇంతకాలం వరకు దయ్యాలు లేవు, దేవుడు లేడని మీరు చెప్పారు కదా. Then he said, hey man, look there is demons. అప్పుడు ఆయన అంటాడు, చూడు చూడు అదిగో అక్కడ దయ్యాలు ఉన్నాయి అంటున్నాడు. Sir, you told me, you taught me there is no demon. మీరే కదండి మాకు చెప్పారు, బోధించారు కదా ఇన్ని రోజులు దయ్యాలు లేవని చెప్పారు. He said, that time I don't know, I am seeing demons now. అప్పుడు అతను అంటాడు, అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు నాకు కనబడుతున్నాయి దయ్యాలు అంటున్నాడు. So many demons, these demons are coming every day. ఇదిగో ఈ దయ్యాలు ప్రతి రోజు నా దగ్గరికి వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. Then this boy got shocked. ఈ అబ్బాయికి ఏం పొరపని చేయలేదు. This young man is following him. ఆ యవనస్తుడు అతన్ని వెంబడిస్తున్నాడు. Oh, my leader told me there is no demons, no devil, no heaven, no hell. But now he is saying there are demons. నా నాయకుడు గురువు గారు అన్నారు, దయ్యములు లేవు, దేవుడు లేడు, నరకం లేదు ఏదన్నారు, ఇప్పుడు దయ్యాలు కనబడుతున్నాయి అంటున్నారు ఏంటి? That night till 3 o'clock he was crying, who will save me, who will save me, please protect me, cast out these demons from me, and he died at the end. ఆ రాత్రి 3 గంటల వరకు కూడా, తెల్లవారి వరకు కూడా, నన్ను కాపాడండి కాపాడండి, ఎవరు కాపాడతారని చివరికి చనిపోయాడు.
Then this young man got really shocked ఆ యవనస్తుడు నిజంగా అతడు కలవరపడ్డాడు. because he was not listening to his parents. ఎందుకంటే అతని తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. His parents are followers of Jesus. అతని తల్లిదండ్రులు యేసుని వెంబడించేవారు. But this young man got a wrong direction, wrong teaching, and is following a atheist leader. ఆ యవనస్తుడైతే తప్పుడు బోధల మాటలు విని తప్పుడు తోవలో నాస్తికుడి మాటలు విని నాస్తికుడిని వెంబడించాడు. Then this boy now in dilemma. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాని He పరిస్థితిలో doesn't know what to do. ఏం చేయాలో అయోమయ స్థితిలో ఉన్నాడు. Leader died saying demons are there. అతని గురువు చనిపోతూ దయ్యాలు ఉన్నాయని చెప్పి If చనిపోయాడు. demons are there, then angels also there. దయ్యాలు ఉన్నాయంటే దేవదూతలు కూడా ఉంటాయి. If angels and demons are there, then God is there. దేవదూతలు దయ్యాలు ఉన్నాయంటే దేవుడు ఉన్నాడు. If there is a God, there is a heaven. దేవుడు ఉన్నాడు అంటే పరలోకం ఉంటుంది. If there is a heaven, there is also hell. పరలోకం ఉందంటే నరకం కూడా ఉంటుంది. Then he just went to his parents. ఇంకా అప్పుడు వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. Parents, forgive me. తల్లిదండ్రులను క్షమించండి, I followed a wrong person. నేను ఒక తప్పుడు వ్యక్తిని అనుసరించాను. Oh, so many days I wasted. ఎన్నో రోజులు వృధాగా పోగొట్టుకున్నాను. Now my eyes are open. ఇప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. My leader who told there is no demons, he died with it, there are demons. దయ్యములు లేవు అని చెప్పిన నా గురువే నాకు దయ్యాలు కనబడుతున్నాయని చెప్పి చనిపోయాడు. I don't want to die like him. అతని వల్ల చనిపోవడం నాకు ఇష్టం లేదు. When my death comes, నాకు మరణం వచ్చినప్పుడు let me go to heaven. నేను పరలోకం చేరాలి. If I had to go to heaven, నేను పరలోకం చేరాలంటే what I need to do? నేనేం చేయాలి అని Tell అడుగుతున్నాను. me, parents. తల్లిదండ్రులు అమ్మా నాన్న చెప్పండి. Parents told him, అప్పుడు వారు అతనికి చెప్పారు, son, come to Jesus. బాబు నువ్వు యేసు వద్దకు రావాలి. That is why Jesus died on the cross. అందుకే యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడు. He doesn't want you to go to hell. నీవు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. He wants to wash away all your sins. నీ పాపములన్నీ కడిగి వేయాలని ఆయన Give కోరుతున్నాడు. eternal life. నీకు నిత్య జీవం ఇవ్వాలని. So that's what Jesus sacrificed everything on the cross. అందుకే యేసు ప్రభువారు సిలువలో సమస్తాన్ని మన కొరకు త్యాగం చేశారు. Till now you are following a atheist and you lost your life. ఇప్పటి వరకు ఒక నాస్తికుడిని అనుసరించి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. At least now you turn to God and start following Jesus. ఇప్పుడు కానీ నీ జీవితంలో నువ్వు వాటిని అనుసరించడం మాని యేసు వైపు నువ్వు తిరుగు. If there is a name called God in every language, then definitely there is a God. దేవుడు అనేటువంటి పదము ప్రతి భాషలో కూడా ఉంది అని అంటే ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. If there is a name called heaven in every language, then definitely there is a heaven. పరలోకం అనేటువంటి పదం ప్రతి భాషలోని కూడా ఉన్నది అని అంటే ఖచ్చితంగా పరలోకం ఉంది. If there is a hell in every language, then definitely there is a hell, whether you see it or not. నరకం అనేటువంటి మాట ప్రతి భాషలోనే ఉంది అని అంటే ఆ నరకం ఖచ్చితంగా ఉన్నది. If there are in every language demons, devils, evil spirit, then definitely they are there. ప్రతి భాషలో కూడా దయ్యములు అపవిత్రాత్మలు అనే మాటలు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అవి ఉన్నాయి. Then this boy understood. అప్పుడు ఈ బాబుకి అర్థమైంది. He went to church. సంఘానికి చర్చికి వెళ్ళాడు. He cried out before God. దేవుని ఎదుట ఎంతగానో కన్నీరు కార్చాడు. Before he was thinking going to church is the shame. అంతకు ముందైతే సంఘానికి వెళ్ళడానికి అవమానకరం He అనుకున్నాడు. doesn't like to go to church. సంఘానికి వెళ్ళడం ఇష్టం లేదు. He doesn't like to hold Bible. బైబిల్ పట్టుకోవడానికి ఇష్టం లేదు. Now he understood truth. ఇప్పుడు సత్యాన్ని He గ్రహించాడు. repented. మారు మనసు పొందాడు. He bought a Bible. బైబిల్ కొనుక్కున్నాడు. Started reading Bible day and night. ప్రతి రాత్రి పగలు కూడా బైబిల్ చదవడం మొదలు పెట్టాడు. He repented. పశ్చాత్తాపడ్డాడు. Born again. తిరిగి జన్మించాడు. Got baptism. బాప్తిస్మం తీసుకున్నాడు. Became a follower of Jesus. యేసును వెంబడించే వ్యక్తిగా మారాడు. Till the end of my life I will be a child of Jesus నా Christ. జీవితాంతం వరకు నేను దేవుని యేసు బిడ్డగా జీవిస్తాను అని తీర్మానం Became a తీసుకున్నాడు. servant of God. దేవుని సేవకుడిగా మారిపోయాడు. And till the end of his life he served Jesus. అతని జీవితాంతం వరకు యేసయ్య సేవ చేస్తూ వచ్చాడు. Brought many people to Jesus Christ. అనేకులను యేసుక్రీస్తులోనికి నడిపించాడు. He had an answer for every atheist. ప్రతి నాస్తికునికి కూడా చక్కని జవాబు చెప్పేవాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, whom are you following? నీవు ఎవరిని వెంబడిస్తున్నావు? Follow your God. నీ దేవుని వెంబడించు. If you want to be a good soldier of Jesus, యేసుక్రీస్తు మంచి సేవకుని first సైనికుడిగా, quality we should have, you should be a follower of right Jesus Christ. మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. The second thing, write it, if you want to be a good soldier of Jesus, నీవు యేసు ప్రభువారి మంచి సైనికుడిగా ఉండగోరిన యెడల you should be a faithful person. నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. Be faithful. నమ్మకస్తుడిగా ఉండండి. Then you will become a good soldier of Jesus. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు వారి మంచి సైనికుడిగా మారుతావు. Faithful people are very lacking nowadays. ఈ రోజుల్లో నమ్మకస్తులైన వారు చాలా తక్కువగా కనబడుతున్నారు. There is no faithfulness in some families. కొన్ని కుటుంబాల్లో చూస్తున్నట్లయితే నమ్మకత్వం కనబడటం లేదు. There is no faithfulness among friends. స్నేహితుల మధ్య నమ్మకం ఉండటం లేదు. The faithfulness is more important. ఈ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. God is looking for such kind of people. అటువంటి నమ్మకస్తుల వారి కొరకు దేవుడు వెతుకుచూ ఉన్నాడు. Psalms 106 verse 6 to 7 says, కీర్తనలు 106 నుండి 10 వరకు వాక్యం సెలవిస్తుంది. God is looking for faithful people. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు వెతుకుచున్నారు. God is a faithful God. దేవుడు నమ్మదగినవాడు. Be faithful, my brother. నమ్మకంగా ఉండండి సహోదరులారా. In your job, నీ ఉద్యోగంలో, in your family, నీ కుటుంబంలో, among your friends, నీ స్నేహితుల మధ్య, among your relatives, నీ బంధువుల మధ్య try to be a faithful person. నమ్మకమైన వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించండి. The third thing we should have to become a good soldier of Jesus Christ,
It should be a familiar. యేసుక్రీస్తు వారు మంచి సైనికుడిగా మనం ఉండాలంటే మూడవదిగా వారు కలిగి ఉన్నది అందరికి సుపరిచితమైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. Familiar. అందరికి కూడా తెలిసిన వ్యక్తిగా. Go and meet somebody. Yes, brother, please welcome to church. వెళ్ళి వారిని కలుసుకొని బ్రదర్ రండి అని దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించే వ్యక్తిగా. Come and sit in this chair. ఇదిగో ఈ సంఘంలో ఇక్కడ సంఘం కుర్చీలో కూర్చోండి. May I help you? నేను మీకు సహాయం చేయగలనా? Sister, may I help you? సహోదరి మీకు సహాయం చేయాలా? Brother, may I help you? బ్రదర్ మీకు సహాయం చేయమంటారా? Some people they don't like to do that. కొంతమందికి ఆ విధంగా చేయడం ఇష్టం లేదు. వెంటనే కలుగు చేసుకొని పనిని నేర్పించరు, ఇతరులకు చెప్పరు, ఎప్పుడు నా సొమ్ము పోతున్నట్టుగా మొహం మార్చుకుని ఉంటారు. కానీ కొంతమంది పలకరిస్తారు, రమ్మంటారు, కూర్చోమంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు, అందరినీ పరిచయం చేసుకుంటారు. కొందరికి పరిచయం చేసుకోవాలని మనసులో ఉన్న బయటపడలేరు. కొందరికి న్యూనతాభావం ఉంటుంది, కొందరికి ఎందుకులే అనిపిస్తుంది, మరికొందరు ఇవన్నీ పక్కన పెట్టి అన్ని పనులు చక్కగా చేయడానికి ఇష్టపడతారు. ఒకసారి మైక్ స్టాండ్ ఇలా ఉంది, ఇలా పడిపోతుంది. మైక్ స్టాండ్కి మైక్ ఉంది, దాని డయాఫామ్, దాని యొక్క ఖరీదు మేము తెలుసు కాబట్టి పాపం 10,000 రూపాయలు ఉన్న మైక్ ఇప్పుడు ఆ స్టాండ్ ఇలా ఉంది, పడిపోతూ ఉంది. పడితే కిందకి వెళ్ళి తగులుతుంది, మైక్ పోతుంది కదా అని చెప్పి నేను పెళ్లిలో కూర్చున్నాను. నాకు ఇంకా ప్రసంగానికి పిలవలేదు, నేను కిందే ఉన్నాను. నాకు పిలిచాక నేను పైకి ఎక్కి వాక్యం చెప్పాలి. అక్కడ నేను గమనిస్తే మైక్ వెళ్ళి కింద ఫ్లోర్కు తగిలేలాగా అది ఊగుతూ ఉంది స్టాండ్. నా పక్కన ఉన్న తమ్ముడిని పిలిచాను, తమ్ముడు త్వరగా వెళ్ళమ్మా, ఆ మైక్ పడిపోతే డైఫామ్ పగిలిపోతే 10,000 రూపీస్ వేస్ట్ అయిపోతుంది. మందు కాదు కదా అన్నాడు. మందు కాదు, మైక్ పోతే డబ్బు పోయినట్టే కదా, ఎవరి డబ్బు అయితే మనకెందుకు, వెళ్ళి త్వరగా వెళ్ళి స్టాండ్ ఇలా ఊగుతుంది కదా దాన్ని ఆపేయి, ఊగిపోకుండా కొంచెం బ్యాలెన్స్గా వెనక్కి లాగి దాన్ని స్ట్రైట్ చేస్తే బ్యాలెన్స్గా నిలబడుతుంది, త్వరగా వెళ్ళన్నాను. నేను ఇంకా వెళ్ళని 3 సార్లు అన్న తర్వాత ఇక తప్పదనుకున్నాడు, బయలుదేరాడు. లేచిన మనిషి కనబడలా, ఎటు వెళ్ళిపోయాడు, నాకు ముందుగా నడుచుకుంటూ వెళ్ళాలి కదా, వెళ్ళా. తనకి సిగ్గట, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారని తను వెనక్కి వెళ్ళి స్టేజ్ వెనక్కి వెళ్ళి తెర వెనక్కి నుండి లోపలికి వచ్చి డేరా నుండి దొంగోళ్ళలాగా అటు ఇటు చూస్తున్నాడు. ఈలోగా మైక్ పడింది, టాప్ మన సౌండ్ వచ్చింది. ఆ తర్వాత వెళ్ళి పెట్టాడు. నేను ఇటు రమ్మని పిలిచా, నువ్వు మైక్ పెట్టడానికి పెళ్లి కొడుకు అనుకున్నావా, సిగ్గుపడిపోతున్నావు, ప్రజలు ఏమనుకుంటారు, మంచి పని చేస్తున్నప్పుడు ఎవరేమనుకుంటారో పట్టించుకోకూడదు, ఎవరేమనుకున్నా మనకు అనవసరం. మంచి పని అని తెలిస్తే వెళ్ళిపోవడం చేయడమే, అది కరెక్ట్ అని తెలిస్తే అందరి దగ్గర సర్టిఫికెట్ అడగండి, బాగుందా లేదా అని. మీ ముఖము బాగుంటేనే బయటకు వస్తానని, నా ముఖం ఎలా ఉందంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు, ఇంక నువ్వు బయటికి రాలేవు. కాబట్టి నీ ముఖం ఎలా ఉన్నా దేవుడు నాకు జీవం పెట్టాడు, నేను వెళ్ళి పని చేయాలి అంతే. ప్రైజ్ ది లార్డ్. సిగ్గుపడకూడదు. మరి ఒక తండ్రి గారు అక్కడ కోడిని కొనుక్కొచ్చి కుమారుడికి ఇస్తున్నాడు. బస్ స్టాండ్లో బాబు ఉన్నాడు, స్కూల్ బ్యాగ్ వేసుకొని, వాడు ఇంతే 3వ తరగతో 5వ తరగతో చదువుతున్నాడు. వాళ్ళ నాన్న సైకిల్ ఆపి కోడిని తీసి, ఎందుకంటే వీడిని వెనక్కి కూర్చోబెట్టాలి, బ్యాగ్ తీసి ముందు సైకిల్ స్టాండ్ తగిలించాలి. నేను ఆ బస్ స్టాండ్లో ఉన్నాను, త్వరగా తీసి ఆ కోడిని బాబు పట్టుకురా అంటే వాడు వాళ్ళ నాన్న వైపు చుట్టల. ఆ స్కూల్ పిల్లలందరూ వెళ్తున్నారు, నాన్న ఆగు నాన్న అంటున్నాడు. కానీ వాళ్ళ నాన్న కోడిని పట్టుకొని కట్టేసింది, కోడి కాళ్ళు రెక్కలు కట్టేస్తున్నాయి, పట్టుకురా అంటే అసలు వాళ్ళ నాన్న కాదన్నట్టు, వాడికి ఆయనకి వీడి పరిచయం లేనట్టు, నాన్న ఆగు అప్పుడైవద్దు అన్నాడు. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. ఉన్నది ఇంత పుడతాడు, వాళ్ళ నాన్నగారు పని చెప్తుంటే చేయట్లా, ఎందుకంటే తన స్టూడెంట్స్ అందరూ చూసి కోడ్ను పట్టుకున్నావేంటి అని అంటారని ఫీల్ అవుతున్నాడు. కానీ ఇంటికి వెళ్తే మాత్రం చికెన్ ముక్కలు వేస్తాడు, ఇక్కడ మాత్రం ఆగు నాన్న, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోవాలి. ఇది ఒక విధమైన దరిద్రపు అలవాటు. ఈ ఫీలింగ్ పోవాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే మనం బాగుపడం, పైకి రాలేదు. ఎవరు ఏమనుకున్నా నాలో జీవం పెట్టాడు దేవుడు, యేసు కొరకు నేను జీవిస్తానేవాడు పైకి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. A good soldier, he should be a good fighter. మంచి సైనికుడు మంచి పోరాట యోధుడిగా ఉండాలి. Don't fight with your parents, నీ తల్లిదండ్రులతో గొడవ పడకూడదు. fight with your relatives, నీ బంధువులతో నువ్వు పోరాడకూడదు. you don't fight with anybody those who are working with you. నీతో పని చేస్తున్న తోటి ఉద్యోగులతో కాదు నువ్వు పోరాడవలసింది. with whom you have to fight. అయితే నువ్వు ఎవరితో పోరాడాలి? demons and evil spirits in the sky. ఆకాశ మండలంలో ఉన్న దయ్యముల అపవిత్రాత్మలతో నువ్వు పోరాడాలి. they are destroyers of your family. అవి నీ కుటుంబాలను పాడు చేసేవి. they work against your life. నీ జీవితానికి విరుద్ధంగా పనిచేస్తాయి. against your children. నీ బిడ్డలకు విరుద్ధంగా పనిచేస్తాయి. they want to try to destroy your family life. దయ్యములు అపవిత్రాత్మలు నీ కుటుంబ జీవితాన్ని కలవరపెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తాయి. fight that immoral demons, get out of my house. అటువంటి అపవిత్రాత్మతో కూడినటువంటి దయ్య శక్తుల ఇంటిని బయటికి పొండిన వాటిని గద్దించి పోరాడాలి. the evil spirits that try to tempt you. అపవిత్రాత్మలు నిన్ను శోధించాలనుకుంటాయి. to deceive. నిన్ను మోసం చేయాలి. to steal something. నీ వద్ద నుండి దొంగలించాలి. some lies. కొన్ని అబద్ధాలు చెప్పాలి. to go with the immoral relationship with somebody. అక్రమమైనటువంటి సంబంధంలోనికి వెళ్ళిపోవట్లుగా నిన్ను ప్రేరేపించాలి. inspire. నిన్ను ప్రేరేపించాలని. but the Holy Spirit will set you free. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు విడుదల ఇస్తారు. so pray to God. దేవునికి
ప్రార్థించండి. Lord, I don't want to follow this world. ప్రభు, ఈ లోకాన్ని వెంబడించడం నాకు ఇష్టం లేదు. Let me follow you, God. నేను నిన్ను మాత్రమే వెంబడిస్తాను. So you should fight against the demons and evil spirits. Ephesians chapter 6, 12 to 17. ఎఫెసీయులు 6:12-17 ప్రకారంగా దయ్యములు అపవిత్రాత్మలతో పోరాడేవాడుగా ఉంటాడు. In prayer you can fight with the demons. నీ ప్రార్థన ద్వారా నువ్వు దయ్యములతో పోరాడుతావు. You can say that demons get out of my life. దయ్యములారా నా జీవితం నుండి బయటికి వెళ్ళిపోండి అని నువ్వు చెప్పవచ్చు. Evil friendship go. చెడు సాంగత్యం తొలగిపో. Evil things come out. చెడు అలవాట్లు బయటికి వచ్చేయండి. Leave my family. నా కుటుంబాన్ని విడిచిపెట్టు. Do not disturb me on the way. మార్గంలో నన్ను ఇబ్బంది పెట్టవద్దు. Father, protect me with your angels. తండ్రి, నీ దూతలతో నన్ను కాపాడండి. Then you can fight against sin also. పాపమునకు విరోధంగా కూడా పోరాడొచ్చు. Hebrews chapter 12 verse 4. హెబ్రీయులు 12:4 Fight against sin. పాపముకు విరోధంగా పోరాడండి. Fight against the worldly pleasures. ఈ లోక ఆశలకు విరోధంగా పోరాడండి. Fight against the demons and evil spirits. దయ్యములు అపవిత్రాత్మలకు విరోధంగా పోరాడతారు. The fifth one. ఐదవది, He is the finisher. అతడు ముగించువాడు, పూర్తి A good చేయవాడు. soldier will finish the job. మంచి సైనికుడు పనిని పూర్తి చేస్తాడు. For some people, when I give work, కొంతమందికి ఏదైనా పని అప్పచెప్పినప్పుడు they complete and come forward. వారు దాన్ని పూర్తి చేసి మళ్ళీ వస్తారు. Pastor, I have done the job. పాస్టర్ గారు, పని పూర్తి చేశామండి. We'll get more joy. ఎంతో సంతోషం కలుగుతుంది. So happy. చాలా ఆనందం. This brother really good. ఈ సహోదరుడు చాలా మంచివాడు. This sister really good. ఆ సహోదరి చాలా మంచి సహోదరి. They finished the job. వారు పని పూర్తి చేశారు. They want one more job. వారికి ఇంకొక పని అప్పచెప్పాలి. Tell me, Pastor, is there anything I want to finish? పాస్టర్ గారు, ఇంకా ఏదైనా పని చేయమంటారు చెప్పండి అని See, అడుగుతారు. that time we will get more joy. అటువంటి సమయంలో ఎంతో సంతోషం కలుగుతుంది. Before you ask, bless me, without our knowledge of blessings will come upon you. నన్ను దీవించండి అని అడగక ముందే మాకు తెలియకుండానే ఆశీర్వాదాలు మీ పైకి Lord, వస్తూ bless ఉంటాయి. this elder. ప్రభువా, ఈ పెద్దలను Bless దీవించండి. this young man, Lord. ఆ యవనస్తుని దీవించండి ప్రభువా. Bless this sister, ఆ Lord. సహోదరుని దీవించండి. Bless this young boy, Lord. ఆ యవన బాలుని దీవించండి. See, they finished the job. వారు ఆ పని పూర్తి చేశారు. They are finishers. వారు పూర్తి చేయువారు. So take a decision today onwards. ప్రేయర్ చేయమంటే ఖచ్చితంగా ప్రేయర్ చేద్దాం. బైబిల్ చదువుదాం. రోజుకు 10 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 7 అధ్యాయాలు చదువుదాం ఆత్మీయ ఆహారం కొరకు. అలాగే మన కనబడిన వాళ్ళందరికీ సువార్త చెప్పి మందిరానికి రమ్మని ఆహ్వానిద్దాం. యేసయ్య ప్రేమతో ఒకవేళ రోగులు స్వస్థపడాలంటే ప్రేరాలు తీసుకొని రాద్దాం. యేసు నామములో మనం చేయగలిగింది చేద్దాం. మనం చేయలేని శక్తి దేవుడు మనకు దయచేయును గాక. How many would like to take a decision now? ఎంతమంది ఇప్పుడు ఒక తీర్మానం తీసుకోవాలనుకుంటున్నారు? Lift up one hand, and if you want to be a good soldier of Jesus, యేసయ్య మంచి సైనికుడిగా నీవు ఉండగొరితే ఒక చేయి పైకెత్తు. do what you can do it for the Lord. నీవు చేయగలిగిందే దేవుని కొరకు నీవు చెయ్యు. Keep one hand on your chest, ఒక చేతిని గుండె పైన పెట్టుకోండి. one hand to the Lord Jesus. చేతిని ప్రభువు వైపు ఎత్తండి. Pray as loudly as you ఎంత can. గట్టిగా ప్రార్థిస్తారో స్వరమెత్తి Father, ప్రార్థించండి. touch my life, తండ్రి, నా Lord. జీవితాన్ని తాకండి. Touch me, Jesus. నన్ను తాకుము యేసయ్య. Fill me, Jesus. నింపుము యేసు. Anoint me, Jesus. అభిషేకించుము యేసయ్య. Change me, Jesus. నన్ను మార్చుము యేసు. Use me for your glory. నన్ను నీ మహిమ కొరకు I వాడుకోనండి. want your power. నీ శక్తి నాకు కావాలి. I want your anointing. నీ అభిషేకం నాకు కావాలి. Father, transform my life, తండ్రి, Lord. నా జీవితాన్ని రూపాంతరపరచండి ప్రభువా. Let me be a good soldier of Jesus. నేను యేసు మంచి సైనికుడిగా నేను ఉండాలి. Let me work for you, Jesus. నేను నీ కొరకు పని చేయాలి యేసయ్య. Let me do what I can do for you. నీ కొరకు నేను చేయనిది శక్తి వంచన లేకుండా చేయడానికి సహాయం చేయండి. Let me not feel what people feel. మనుషులు ఏమనుకుంటారా అని నేను భావించకుండా సహాయం చేయండి. Let me feel what God will feel about me. నా గురించి దేవుడు ఏమనుకుంటున్నారో అది మాత్రమే నేను ఆలోచిస్తాను. Lord, the feelings of the people I don't want. మనుషుల యొక్క మనోభావాలు నాకు అవసరం, నాకు తలంపులు నాకు I అక్కర్లేదు. want to know the feelings of my God. నా దేవుడి తలంపులే నాకు కావాలి What తండ్రి. God will feel about me. దేవుడు నా నిమిత్తం ఏమని What అనుకుంటున్నారు, God will think about me. దేవుడు నా గురించి ఏమని ఆలోచిస్తున్నారు. Oh, I want to concern about what God will think about my life. నా జీవితం ఎడల దేవుడు ఏమని ఆలోచిస్తున్నారు, అదే నేను నాకు అవసరమైనది. Fill them with the Holy Spirit. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో వారిని నింపుము తండ్రి. Anoint them with the power. నీ శక్తితో అభిషేకించండి తండ్రి. Transform our lives, మా Lord. జీవితాలు రూపాంతరపరచండి ప్రభువా. Transform our lives, మా Lord. జీవితాలు రూపాంతరపరచండి తండ్రి. Any job I get, let me complete it. Let me be a finisher. నాకు అప్పగించబడిన ఏ పనైనా నేను దాన్ని పూర్తి చేసి ముగించే వ్యక్తిగా ఉండాలి. Anything that comes to my hand, let me be a good finisher. నా చేతికి అప్పగింపబడిన ఏ పనైనా నేను బాగుగా ముగించే వ్యక్తిగా నేను ఉండాలి. Teach me to be a faithful. నమ్మకస్తునిగా ఉండడానికి నేర్పండి. Teach me to be a follower of Jesus. యేసును వెంబడించే వ్యక్తిగా నేను ఉండాలి. Faithful person to Jesus. యేసుకు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. Faithful in family. కుటుంబానికి నమ్మకంగా. Faithful wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నమ్మకస్తునిగా Be ఉండాలి. a familiar person. నేను ఎక్కడికి వెళ్ళినా చొరవ చూపే వ్యక్తిగా ఉండాలి. Oh Lord, touch me. ప్రభువా, నన్ను తాకుము తండ్రి. Let me be a good fighter against evil spirits, against sin. పాపమునకును దురాత్మలకు విరోధంగా పోరాడే వ్యక్తిగా నేను ఉండాలి. Let me be a good finisher of any job that comes to my hand. నా చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి వంచన లేకుండా ముగించే వ్యక్తిగా నేను ఉండాలి. Make me like that, Lord. ఆ విధంగా నన్ను మార్చండి తండ్రి. Mold me and change me and use me for your glory. నన్ను మలచండి, మార్చండి, నన్ను నీ మహిమ కొరకు వాడుకోనండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. Hallelujah.